BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీని 3 రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ SC/ST స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. బెడ్ అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు 10 రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోర్టు 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన దాడి కేసులో CID దూకుడు పెంచింది. వల్లభనేని వంశీపైన అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని 3rd ACM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైలులో ఉన్నాడు. ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం TDP కార్యాలయంపైన దాడి కేసులో వంశీని విచారించాలని CID అధికారులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం TDP కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. అటు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. గన్నవరం TDP కార్యాలయంపైన దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. SC/ST కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని SC/ST కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బ తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు SC/ST కోర్టు కూడా నిరాకరించినందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.